హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శిరీషానంద. ఈరోజు మనం చోలే ఏ విధంగా వండుకోవాలో చూద్దాం. ఇది చాలా సింపుల్ రెసిపీ అండి. ఓవర్ నైట్ సోక్ చేసుకున్న చోలేని బాగా వాష్ చేసుకుని దీన్ని ఒక కుక్కర్లోకి తీసుకుని కొంచెం నీళ్ళు పోసుకొని సరిపడగా అది మునిగేంత వరకు, తర్వాత దాంట్లో కావాల్సినంత ఉప్పు చూసుకొని వేసుకుందాం. కుక్కర్లో ఒక 2 విజిల్స్ వచ్చినంత వరకు కూడా మనం ఉంచుకొని ఆ తర్వాత దీన్ని పక్కకు దించుకొని స్ట్రెయిన్ చేసుకుందాం. ఈలోగా ఒక ఉల్లిపాయ, 5 నుంచి 6 మిరపకాయలు, అల్లం వెల్లుల్లి జీలకర్ర దంచి పెట్టుకోవాలండి పేస్ట్ లాగా, అండ్ ఒక పెద్ద టమాటో. ముందుగా ప్యాన్ పెట్టుకొని దాంట్లో కావాల్సినంత ఆయిల్ వేసుకుని ఆ తర్వాత దాంట్లో కొంచెం జీలకర్ర వేగినాక దాంట్లో కట్ చేసి పెట్టుకున్న మిరపకాయలు, ఉల్లిపాయలు ఒకటి తర్వాత ఒకటి వేసి బాగా వేయించుకోవాలి. ఈ బాగా వేగినాక దీంట్లో ఒక 1/2 స్పూన్ పసుపు వేసి బాగా వేయించుకుందాం. పసుపు వేస్తే ఉల్లిపాయలు బాగా వేగుతాయండి. పసుపు, ఉప్పు నేను మోస్ట్లీ ఆ రెండు కలిపి వేసేస్తూ ఉంటాను, తొందరగా వేగుతాయని చెప్పి, టైం సేవ్ అవుతుందని. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీరు ఎలా చేస్తారు అన్నది కూడా, మీ చిట్కాలు కూడా కమెంట్స్లో నాతో షేర్ చేయండి. ఇప్పుడు ఉల్లిపాయలు బాగా వేగినాక కొంచెం కరివేపాకు దాంట్లో వేసుకుందాం. కరివేపాకు వేసుకుని వేయించినాక నెక్స్ట్ కానీ గ్రైండ్ చేసి పెట్టుకున్న జీలకర్ర, అల్లం వెల్లుల్లి పౌడరు వేసేద్దాం. ఇది బాగా వేగినాక కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ వేసేద్దాం. ఇవన్నీ బాగా మెత్తపడడం కోసం మూత పెట్టుకుని కొంతసేపు ఉంచి తర్వాత దీన్ని బాగా కలుపుకొని మెత్తగా అయిపోతాయి. దీంట్లో కొంచెం కావలసినంత కారం, మీరు మసాలా వేసుకుంటే మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి. దీంట్లో మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్న చెన్నా తీసుకొచ్చి వేసుకుందాం. దీంట్లో కొంచెం పక్కన పెట్టుకుని వాటిని బాగా గ్రైండ్ చేసి పేస్ట్లా చేసి దీంట్లో వేస్తున్నానండి, కనిపించిన విధంగా. సో మేబీ ఒక గుప్పెడు 2 గుప్పెళ్ళు ఇలా చేసాము. ఆ తర్వాత దీన్ని బాగా కలుపుకొని దాంట్లో కొంచెం వాటర్ తగినంత, మీకు గ్రేవీ ఎంత కావాలో అంత. ఒకవేళ మీకు చాలా ఎక్కువ గ్రేవీ కావాలనుకుంటే ఒక 2 గుప్పెళ్ళు గ్రైండ్ చేసి మెత్తగా వేసుకోండి. నేను గ్రైండ్ ప్రిఫర్ చేస్తాను. కొంతమంది మన పప్పు గుత్తుతో కూడా ఒత్తి పెడతారు. అంతే అండి, మనకి ఇప్పుడు కొంచెం ఉడకగానే ఇది రెడీ. దీంట్లో మనం బటర్ కానీ క్రీమ్ కానీ ఎట్లాంటివి వాడలేదు. ఒకవేళ మీకు కావాలనుకుంటే ఈ దశలో కూడా వేసుకోవచ్చు. రెడీ అయిపోయిందండి మన చెన్నా కర్రీ, సింపుల్ అండ్ టేస్టీ వన్. ఇది కనుక మీకు నచ్చినట్టయితే మీరు ఒకసారి ట్రై చేయండి. మీరు ట్రై చేశాక ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ప్లీజ్ డూ షేర్ with your friends and family. Thank you for watching. Please do subscribe to my channel for more videos. Have a good day.